ఈరోజైతే మా బుజ్జి తల్లి స్కూల్కి వెళ్తుంది. చిట్టి తల్లి గో టు స్కూల్. అలా పెట్టుకోకూడదు, బ్యాడ్ గర్ల్ అంటారు. ఇంకా నా చిట్టి తల్లి అయితే ఇప్పుడే లేచింది. టైం అయితే 8 అయింది. ఏమో 2 డేస్ నుంచి నేను లేపకుండానే లెగుస్తుంది. స్టార్టింగ్లో అయితే గోల గోల చేసింది లెగవనని. ఇంక ఈరోజు అయితే ఆమె లేచింది. చూసారా, టైం అయితే 8 అయింది. ఇంక ఇప్పుడు ఈవిని రెడీ చేసి పంపించాలన్నమాట. ఇదొక పెద్ద టాస్క్ మాకు. ఇటు బుజ్జి తల్లి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇంకా ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా మీ వరకు వస్తుంది. ఇంకైతే వీడియో స్టార్ట్ చేసేద్దామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా చూసారా, మా బుజ్జి తల్లి లేకగానే అల్లరైతే స్టార్ట్ చేసేసింది. ఇంక ఇక్కడైతే బ్రష్ చేసుకోమంటే పేస్ట్తో ఆడుతుంది, పేస్ట్ని తింటుంది. చూసారా దీని ఆటలు ఎలా ఎక్కువ అయిపోయినాయో. ఇంకా ఫైనల్లీ బ్రష్ అయితే చేయించేసా. ఇంకైతే ఇక్కడ తనకి జడేస్తున్నాను అనమాట. కొద్దిసేపు సైలెంట్గా ఉంటుంది, తర్వాత అయితే జడేయించుకునేటప్పుడు మారం చేస్తుంది. ఇంకైతే ఇక్కడ ఆయిల్, నేను హోమ్ మేడ్ ఆయిల్ ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కదా, మా అమ్మాయికి కూడా నేను ఆయిలే మెయింటైన్ చేస్తున్నాను అనమాట. అదే యూస్ చేస్తాను. తనకు కూడా ఆయిల్ సిల్కీగా హెయిర్ తనకు కూడా గ్రోత్ ఉండాలని చెప్పి ఇంకా రాసినంతసేపు బాగానే ఉంది. తర్వాత ఎంత గోల్ చేసిందో చూడండి. పైకి పెడతా, ఏమైంది మా ధనిష్ట ఇంతే. కొద్దిసేపు ఏమో గోల్ చేస్తుంది, కొద్దిసేపు ఏమో సైలెంట్గా వేయించుకుంటుంది. పిల్లలు అంటే ఇంతే కదా. మా అమ్మాయిని రెడీ చేయాలంటే నాకు అంతకన్నా పెద్ద టాస్క్ ఇంకోటి ఉండదు. అదిగోండి, హాయ్ చెప్పాడు అమ్మ. పైకి పెడతాను అన్న జుట్టు, చిక్కు లేకుండా. ఊరిపోయింది కదా నీకు, అందుకని. అమ్మాయికి జడేసేటప్పుడు డైలీ ఇంతే ఏడుస్తుంది. ఎంత స్లోగా మనం జడేసినా కూడా డైలీ మారం చేస్తూనే ఉంటుంది మా అమ్మాయి. చూడు, అందరు బ్యాడ్ గర్ల్ అంటారు నిన్ను. అటు చూడు, హాయ్ చెప్పు. సరే సరే, ఎందుకే టిఫిన్ రెడీ చేస్తున్నాను. ఫ్రెష్ అయిపోయింది కానీ డ్రెస్ మాత్రం వేసుకోవడానికి గోల్ చేసి తిరుగుతున్నాను అమ్మాయి. మీ పిల్లలు కూడా అంతేనా? ఇంకా తనకైతే ఇక్కడ టిఫిన్ రెడీ చేస్తున్నాను. విడిగా దోశలు వేస్తే అస్సలు తిందు. గుంట పొంగనాలు, పులి పొంగనాలు వేసామంటే అది ఒకసారి, అది ఆల్రెడీ నేను వేసేసాను, అయిపోయింది, బోరు కొట్టేసింది నాకు. ఇప్పుడు వేసినా తిందు. అందుకని దానికోసం స్పెషల్గా లాలీపాప్ దోశ వేస్తాను. స్టిక్స్ ఉంటాయి కదా, ఈ స్టిక్స్ పెట్టేసి ప్యాన్ పైన కొంచెం కొంచెం దోశ అట్లా స్ప్రెడ్ చేస్తే లాలీపాప్ దోశ అయిపోతుంది. దానికోసం కొంచెం డిఫరెంట్గా ఉండాలి. మా అమ్మాయికి ఒకేలాగా ఉంటే అస్సలు తిందు. కొంచెం డిఫరెంట్గా చేస్తేనే తింటుంది. ఏదన్నా సరే కొత్తగా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి. మీ పిల్లలు కూడా ఇంతేనా? టైం అయిపోతున్నా అది అస్సలు రెడీ అవ్వట్లేదు మా అమ్మాయి. రోజు మారం ఎక్కువ. ఇందాక చూసారుగా జడేసేటప్పుడు ఎంత గోల్ చేసిందో. స్నానం చేసేటప్పుడు మాత్రం చక్కగా ఆడుకుంటుంది, నీళ్ళల్లో ఆడుకుంటుంది, గోల్ చేయదు. కానీ తినేటప్పుడు గోల, జడేయించుకోవాలంటే గోల, డ్రెస్ వేసుకోవాలంటే గోల, స్కూల్కి వెళ్ళాలంటే గోల. మా అమ్మాయి మామూలు గోల చేయదు. మీ పిల్లలు కూడా అంతేనా? కామెంట్ చేసేసేయండి. దానికోసం ఇంకా లాలీపాప్ దోశ వేస్తున్నాను. లాలీపాప్ దోశ అంటే ఫస్ట్ అయితే ఇట్లా ప్యాన్ పైన ఇట్లా 2 స్టిక్స్ పెట్టేసుకోండి. మనకి చిన్నపిల్లలకి కొన్న తర్వాత క్యాండీ లాలీపాప్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్ పెట్టాను నేను. మీరు కావాలంటే వేరే ఏమైనా పెట్టుకోవచ్చు. అది పెట్టేసుకొని ఇట్లాగా పైనుంచి పిండి యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నాకు 2 కలిసిపోకుండా ఇట్లా కట్ చేస్తున్నాను అనమాట నేను నైఫ్తో. ఇంకా ఇలా కట్ చేసిన తర్వాత చూస్తున్నారా, ఇట్లా పిండి మొత్తం దానిపైన పోసేసా కాబట్టి ఇంక దీనిపైన ఇట్లా ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను.
ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి కూడా. మా అమ్మాయికి ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉండాలి. సో ఇలా వేసుకొని 2 సైడ్స్ కూడా ఫ్రై చేసేసుకోండి. మామూలు దోశ ఎట్లా వేస్తారో అలా ఇట్లా ఫ్రై చేసేసుకోండి. అంతే, లాలీపాప్ దోశ రెడీ. ఇప్పుడు తీసుకెళ్ళి మా అమ్మాయికి తినిపించాలన్నమాట. ఫైనల్లీ దానికి కూడా తినిపించేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసేయాలి. డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇంకా అది కూడా ఫాస్ట్గా తినేసి అయితే ఇక్కడ స్కూల్కి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేనైతే ఆల్రెడీ బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసేసాను. దానికి వాటర్ బాటిల్, నాప్కిన్స్, ఫ్రూట్స్, స్నాక్స్ అన్నీ పెట్టేశాను. ఇంకా బ్యాగ్ తీసుకొని వాళ్ళ డాడీ అది అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా తనే తగిలించుకుంటుందంట బ్యాగ్. ఇంకా గోల్ చేయకుండా అయితే సైలెంట్గా ఇంకా స్కూల్ టైం అయిపోయిందని ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకైతే ఇక్కడ షూస్ వేసుకుంది. ఇంకా బాయ్ చెప్తుంది, చూసారా? బాయ్ బుజ్జి తల్లి అంటే బాయ్ అని చెప్తుంది మీకు కూడా. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళింది. అది వచ్చేసరికి ఇంక ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. లంచ్ టైం కల్లా వచ్చేస్తుంది 12:30. ఇంకా తను వచ్చేసరికి అయితే ఇంక ఇక్కడ చిక్కుడుకాయ కర్రీ రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను, అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి ఇంకా మా బుజ్జి తల్లి కూడా వచ్చేసింది. ఇంకా అన్నీ మిస్ చేసుకొని వస్తుంది. ఇంక ఈరోజు అయితే ఏం మిస్ చేయలేదు, అన్నీ తీసుకొచ్చింది. స్లేట్ ఒకటి ఇంకా అక్కడ పెట్టేయమన్నారంట, ఇంక అక్కడే పెట్టేసి వచ్చింది. ఇంకైతే మా అమ్మాయి స్కూల్ అయితే ఇట్లా వెళ్ళేసి వచ్చేసింది అనమాట. మా చిట్టి తల్లి గో టు స్కూల్ ఇది. చూసేశారు కదా బ్లాగ్. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకైతే ఈ వీడియోని ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.